వేసవి కాలం ప్రారంభం అవ్వడంతో నగర మార్కెట్లలో మామిడి పండ్లు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి బంగినపల్లి, తోతాపురి రసాలు ఫ్రూట్ లవర్స్కి నోరూరిస్తున్నాయి. అయితే సీజన్ ప్రారంభ దశ కావడంతో ప్రస్తుతం కేజీకి 350 నుంచి 400 వరకు పలుకుతుందని విక్రయదారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. అంటే అందరికీ గుర్తొచ్చేది మండే ఎండలతో పాటు మామిడికాయలు కూడా. ప్రస్తుతం వేసవి సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్లలో అయితే మామిడికాయలు సందడి చేస్తున్నాయని చెప్పొచ్చు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. రకరకాల మామిడికాయలు అయితే నగర మార్కెట్లలోకి అప్పుడే వచ్చేసాయి అని చెప్పొచ్చు. ఇక మామిడికాయలు అంటే సీజనల్గా వచ్చే పండ్లు కాబట్టి వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అంటే వేసవి కాలంలో మాత్రమే దొరికేటువంటి ఈ పండుని తినడానికి సీజన్ ప్రారంభం నుండే కూడా ఎవరైతే ఫ్రూట్ లవర్స్ ఉంటారో వారంతా కూడా ఈ మామిడికాయలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మామిడికాయలు తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉంటాయి. మామిడికాయల్లో విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది. దీంతో పాటు జీర్ణక్రియ కూడా సహాయపడుతుంది, శరీరానికి శక్తిని ఇస్తుంది, చర్మ ఆరోగ్యం బాగా ఉండేలాగా కూడా ఈ మామిడికాయలు ఎంతో ఉపయోగపడతాయి. దీంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా ఈ మామిడికాయలు తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని కూడా వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మార్కెట్లోకి మామిడికాయలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారని మనకు విక్రయదారులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే సీజన్ స్టార్టింగ్లో ఉన్నాము కాబట్టి కిలోకి ధర చూసుకున్నట్లయితే 300 నుండి 400 రూపాయలు ఉందని కూడా విక్రయదారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా ఏప్రిల్, మే మాసంలో అధికంగా మామిడికాయలు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఈ ధర కాస్త తగ్గే అవకాశం ఉంటుందని కూడా విక్రయదారులు చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బంగినపల్లి, తోతాపురి, చెరుకు రసం మామిడికాయలు అయితే అందుబాటులో ఉన్నట్లు విక్రయదారులు చెప్తూ ఉన్నారు. ఇక సీజన్ అంటే ఏప్రిల్, మే మాసంలో మామిడికాయల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మామిడికాయలు ఇంకా మార్కెట్లోకి వస్తాయి కాబట్టి రకరకాల మామిడికాయలు అయితే మార్కెట్లో అందుబాటులో ఉంటాయని కూడా మనకి విక్రయదారులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇప్పటికే చాలా రకాల మామిడికాయలు సైజుల్లో కూడా చాలా పెద్ద పెద్ద మామిడికాయలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇంకా ఉగాది పండుగ కూడా రానేలేదు. ఉగాది పండుగకు మనకి వగరు మామిడికాయలు అప్పుడే కాస్తున్నటువంటి మామిడికాయలు మనకు దొరుకుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకు ఆల్రెడీ సీజన్ ప్రారంభమైంది కాబట్టి చాలా పెద్ద పెద్ద మామిడికాయలే ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసాయి. వీటిని కొనుగోలు చేయడానికి కూడా ఫ్రూట్ లవర్స్ ఇష్టపడుతున్నారని విక్రయదారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే వేసవి కాలం వచ్చినటువంటి నేపథ్యంలో మార్కెట్లో అయితే మామిడికాయలు సందడి చేస్తూ ఉన్నాయి. ఈ రకరకాల మామిడికాయలు తీపితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే మామిడికాయలు కాబట్టి వీటిని కొనుగోలు చేయడానికైతే ఫ్రూట్ లవర్స్ ఇష్టపడుతూ ఉన్నారు, కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ మామిడికాయలతో పాటు పచ్చడి మామిడికాయలు కూడా అందుబాటులో ఉన్నాయని విక్రయదారులు చెప్తూ ఉన్నారు. తినడానికి ఉపయోగించే మామిడికాయలు వేరే ఉంటాయి, పచ్చడి పెట్టుకోవడానికి ఉపయోగించేటువంటి మామిడికాయలు వేరే విధంగా ఉంటాయి. వాటిని కూడా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చినట్టు విక్రయదారులు చెప్తున్నారు. మొత్తంగా వేసవికాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నగర మార్కెట్లలో మామిడికాయల సందడి ప్రారంభమైపోయింది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ.